నమస్కారం అండి. నా పేరు సువర్ణ. ఫిషింగ్‌లో భార్యని మాట్లాడుతున్నాను. ఆయన హెల్త్ బాగాలేదు. 4 సంవత్సరాల నుంచి కిడ్నీలు లేవని చెప్పారు. కంపల్సరీ ఆపరేషన్ చేసుకోవాలని చెప్పారు. డాక్టర్లు ఏమంటున్నారన్న? అదే వాళ్ళు చెప్పారు ఒక 50 లక్షల దాకా అయితే అని చెప్పారు. మా దగ్గర అంత బడ్జెట్ లేదు ఇప్పుడు. ఎవరైనా మీకు సాయం చేస్తారా? ఫోన్ చేశారా? చేయలే, ఇంతవరకు ఎవరు చేయలేదు. మాకు ఎవరు చేయలేదు, ఎవ్వరు చేయలేదు. ఇప్పటిదాకా మాకు ఇంకా అసలు ఫోనే రాలేదు మాకు అసలు. ప్రభాస్ 50 లక్షలు అట్లా వస్తే మేము ఇక్కడ హాస్పిటల్ ఆయన చెప్పిన హాస్పిటల్ పోతాం కదా మేము. ఇప్పుడు మాకు వాట్సాప్ లో చాలా మంది పెట్టారు ప్రభాస్ ఇట్లా చేసిందంట కదా. అసలు మాకు అట్లాంటి ఫోన్లే రాలేవని చెప్పింది. మా కూతురు కూడా ఇన్న ఉంది. మేమే షాక్ అవుతున్నాం. అది ఏంది అసలు ఎవరు ఇచ్చారని ఎట్లా పెట్టారు మేము ఇప్పుడు చూసి మేము అదే షాక్ అవుతున్నాం. కంపల్సరీ కిడ్నీ మార్చుకోవాల్సింది అంటారు ఆయన. 6 రోజులనే చెప్తురు కానీ పైసలు అడుగుతారు. వాళ్ళు కూడా చాలా మంది వస్తారు, పైసలు అడుగుతారు. ఇప్పుడు ఫోన్ చేసిన ఆయన కిడ్నీ ఇస్తాను 30 లక్షలు అడుగుతుంది. నా పేరు పవన్. ఇప్పుడు హాస్పిటల్లో ఉంది మా బాబాయ్. హెల్త్ కండిషన్ అస్సలు బాగాలేదు. సిచ్యువేషన్ చాలా క్రిటికల్గా ఉందని డాక్టర్ చెప్పారు. ఇక్కడికి వచ్చి 1 వీక్ అవుతుంది. చాలా ఇన్ఫెక్షన్ ఉంది బాడీలో. కిడ్నీస్ ఖచ్చితంగా ఒక కిడ్నీ మాత్రం ఖచ్చితంగా వాంటెడ్గా వేస్తేనే ఆయన రికవర్ అవుతాడు అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు ఈ మధ్య కొంచెం న్యూస్ అది ఒకటి ప్రభాస్ అన్నది స్ప్రెడ్ అవుతుంది. అది ప్రభాస్ అన్న 50 lakhs ఇస్తా అన్నాడు అని చెప్పేసి అది ఒకటి ఫేక్ న్యూస్ అండి. ఈ విషయం అన్నకు కూడా తెలుసో తెలియదు ప్రభాస్ అన్నకు. ఒకవేళ అట్లా స్ప్రెడ్ అయినా కూడా అన్నదాకా పోయి అసలు మాకు హెల్ప్ జరిగేది ఉంటే బాగుంటుంది. ఇట్లాంటిది ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయడం వల్ల మిగతా వాళ్ళు ఎవరన్నా సహాయం చేద్దాం అనుకున్న వాళ్ళు కూడా అంత పెద్ద స్టారే చేసిండు, ఇక వాళ్ళకి ఏంటి అని చెప్పేసి ఒక ఒపీనియన్కి వచ్చి ఆగిపోతున్నట్టున్నారు. మేబీ అది ఒక ఫేక్ న్యూస్ అండి. అట్లాంటిది మాకు ఎవరు కాల్ చేయలేదు, ఎవరు హెల్ప్ చేయలేదు. ఇప్పటికీ మేము స్టిల్ నౌ ఇంకా ఎవరైనా ముందుకు వస్తారు, దాతలు ఎవరైనా హెల్ప్ చేస్తారు అని చెప్పేసి చూస్తున్నాం. ఇండస్ట్రీ పెద్దలు బాబాయ్ అందరితో పాటు యాక్టింగ్ చేసిండు. పెద్ద స్టాప్ మోస్ట్ హీరోస్ అందరితో యాక్టింగ్ చేసిండు. వాళ్ళ దాంట్లోకి వెళ్ళి ఎవరో ఒకరు స్పందించినా కానీ మా బాబాయ్ మాకు మళ్ళీ తిరిగి వస్తాడు. మళ్ళీ మీతో పాటు యథావిధిగా యాక్టింగ్ చేస్తాడని చెప్పేసి కోరుకుంటున్నాం. దయచేసి ఎవరన్నా ముందుకు వచ్చే వాళ్ళు ఉంటే, సాయం చేసే వాళ్ళు ఉండేది ఉంటే రండి ప్లీజ్. నమస్కారం అండి. నా పేరు సువర్ణ. ఫిషింగ్‌లో భార్యని మాట్లాడుతున్నాను. ఆయన హెల్త్ బాగాలేదు. 4 సంవత్సరాల నుంచి కిడ్నీలు లేవని చెప్పారు. కంపల్సరీ ఆపరేషన్ చేసుకోవాలని చెప్పారు. డాక్టర్లు ఏమంటున్నారన్న? అదే వాళ్ళు చెప్పారు ఒక 50 లక్షల దాకా అయితే అని చెప్పారు. మా దగ్గర అంత బడ్జెట్ లేదు ఇప్పుడు. ఎవరైనా మీకు సాయం చేస్తారా? ఫోన్ చేశారా? చేయలే, ఇంతవరకు ఎవరు చేయలేదు. మాకు ఎవరు చేయలేదు, ఎవ్వరు చేయలేదు. ఇప్పటిదాకా మాకు ఇంకా అసలు ఫోనే రాలేదు మాకు అసలు. ప్రభాస్ 50 లక్షలు అట్లా వస్తే మేము ఇక్కడ హాస్పిటల్ ఆయన చెప్పిన హాస్పిటల్ పోతాం కదా మేము. ఇప్పుడు మాకు వాట్సాప్ లో చాలా మంది పెట్టారు ప్రభాస్ ఇట్లా చేసిందంట కదా. అసలు మాకు అట్లాంటి ఫోన్లే రాలేవని చెప్పింది. మా కూతురు కూడా ఇన్న ఉంది. మేమే షాక్ అవుతున్నాం. అది ఏంది అసలు ఎవరు ఇచ్చారని ఎట్లా పెట్టారు మేము ఇప్పుడు చూసి మేము అదే షాక్ అవుతున్నాం. కంపల్సరీ కిడ్నీ మార్చుకోవాల్సింది అంటారు ఆయన. 6 రోజులనే చెప్తురు కానీ పైసలు అడుగుతారు. వాళ్ళు కూడా చాలా మంది వస్తారు, పైసలు అడుగుతారు. ఇప్పుడు ఫోన్ చేసిన ఆయన కిడ్నీ ఇస్తాను 30 లక్షలు అడుగుతారు.